ఏ ఎజెండాతో వెళ్దాం అనుకుంటున్నారు? కొత్త పార్టీ పెడితే ఒక ఎజెండా బీసీలు అంటున్నారు, మీరు జ్యోతిరావు పూలే సిద్ధాంతాల మేరకు పోదాం అనుకుంటున్నారు. 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే వాళ్ళకన్నా ముందు మీరు సంబరాలు జరుపుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే సరే కాంగ్రెస్ ఎజెండా అమలు చేస్తున్నారా లేదా అనేది పక్కకు పెడితే మీరు బీసీల ఎజెండాగా వెళ్తారా, మహిళల ఎజెండాగా వెళ్తారా, లేకపోతే తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఎజెండాగా వెళ్తారా, లేకుంటే కవిత గారు సీఎం కావాలనే ఏకైక ఎజెండాతో వెళ్తారా? ఇప్పుడు అవన్నీ చెప్తే నేను పార్టీ పెట్టినప్పుడు సర్ప్రైజ్ ఏముంటుంది మీకు? మీరు భలే సర్ప్రైజ్ అద్భుతాలు అంటున్నారు. అంటే ఏదో ఒక ఎజెండా ఉంటుంది 2 నెలల్లో. పార్టీ పెట్టిన రోజు అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు మా ఎజెండా నచ్చే విధంగానే రూపొందిస్తా ఉన్నాం. ఒక 50 కమిటీలు వేసినాం, 1 కాదు 2 కాదు, 50 కమిటీలలో అన్ని అంశాల మీద కూలంకుషంగా చర్చిస్తా ఉన్నాం, అన్ని అంశాల మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. దాంట్లోంచి ఏమేం పాసిబిలిటీ ఉంటాయి, ఏమేం చేయగలుగుతామో ప్రాపర్గా చెప్పి ముందుకు వెళ్తాం. ప్రధానంగా బీసీల ఎజెండాని మీరు ముందుకు తీసుకెళ్ళారు, ఆ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అంటే తెలంగాణలో ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బీసీలను ఇక్కడ ఎంకరేజ్ చేస్తే బీసీలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చారు, పదవులు వచ్చారు. మీరు అదే ఎజెండాతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా? బీసీలను జనరల్ గా ఎవ్రీ 25 years ఒక కొత్త తరం వస్తుందండి రాజకీయాల్లో. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 25 ఏళ్ళకి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన 25 ఏళ్ళకి ఇప్పుడు నేను వచ్చాను. నేను అనుకోవడం ఏంటంటే చాలా బలంగా ఒక కొత్త తరానికి అయితే అవకాశం వస్తుంది తెలంగాణలో. యూత్ కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ, ఏ వర్గాలకైతే అధికారం దూరంగా ఉందో అటువంటి వర్గాలను అధికారంలోకి చేరువ చేయాలనేటటువంటి ప్రాథమిక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నా. అందులో నిటిగ్రిటీ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో ఎజెండా ఉంటుంది. అవన్నీ కూడా పార్టీ పెట్టిన రోజు అనౌన్స్ చేస్తాం. బట్ ఫండమెంటలీ ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో వారిని అధికారంలోకి దగ్గర చేయడం అనేది ప్రాథమిక లక్ష్యంగా.